గులుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు భారీగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బసా రమణ, గురిబిల్లి సాంబలతో పాటు అనేక మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్, వైసీపీ నేత యలమంచిలి రఘురామచంద్రరావు మాట్లాడుతూ నాగాపురం తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయిపోయిందని అన్నారు. గ్రామంలో అవినీతి, అక్రమాలు లేని పాలన అందిస్తున్నామని, అందుకే ప్రజలంతా తమకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మరి బసా రమణ గారికి ముందుగా నేను అవసరం నిలదీసుకుంటున్నాను. గురుగుల్లి సామూర్తి గారికి కూడా ఎందుకంటే నమస్కారాలు నిలదీసుకుంటున్నాను. ఎందుకంటే ఈవేళ జగన్ గారు ఒకటే నిదానం, నేను నా వల్ల నీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే నాకు సపోర్ట్ చేయండి, నాకు మద్దతు పలకండి అని ఏదైతే చెప్పారో ఇవాళ అదే అక్రమంలో ఈ పార్టీలో గతంలో ఎప్పటి నుంచో టీడీపీ పార్టీలో ఉండి ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారంటే మాకు మా కుటుంబానికి మంచి జరిగిందన్న ఉద్దేశంతో మరి రమణ గారు, సామూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఉన్నారు చాలామంది, వాళ్ళందరూ కూడా త్వరలో మరి అందరూ రావడం జరుగుతుంది. పూర్వ వైభాగం అయితే టీడీపీకి నాగాపురంలో రాదు. ఇవాళ నాగాపురంలో మీరు ఏం చేస్తున్నారో, మేము ఏం చేస్తే మీరు ఎలా చేస్తున్నారో అందరూ ప్రజలంతా గమనిస్తున్నారు. నమస్కారం అండి, నా సిహెచ్ నాగాపురం, నా పేరు బసా రమణ. కుటుంబానికి అన్నింటికి మంచి జరుగుతుంది కాబట్టి నేను మళ్ళీ వైసీపీలోకి వచ్చడం జరిగింది.